స్టేట్గా ఒక షరతు చెప్తారా? కంపల్సరీ చెప్తాను. మీరు టీఆర్ఎస్ పార్టీలోనే గౌరవాన్ని తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీలో మీకు ఆ గౌరవం లేదని బయట చర్చ జరుగుతుంది, ఏమంటారు? లేదు లేదు, పార్టీ పెద్ద పార్టీ, గొప్ప పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా స్థానం ఉంటుందని చెప్పి మేము నమ్ముతాను. మా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా మేము మీరు పార్టీ కోసం పోలేదు, మీ వ్యక్తిగత సమస్యల కోసం పార్టీలకు పోయారని చెప్పేసి కూడా బయట చర్చలు జరుగుతున్నాయి. దీని గురించి మీ సమాధానం? నాకు వ్యాపారాలు లేవు, అదేవిధంగా బిజినెస్లు లేవు, అట్లా అని చేసి అక్రమ వ్యాపారాలు, బెల్లం వ్యాపారం, ఇసుక దందా అట్లాంటివి నాకు లేవు. అట్లాంటివి ఉంటే నేను పార్టీ మారేవాడిని తప్ప, పార్టీ మారితే ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు నేను పార్టీ మారినా. అధికారం కోసం పార్టీ మారేవారు ఉంటారు. నేను మాత్రం అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని వ్యతిరేకించి నేను ప్రతిపక్ష పార్టీలో పోయినా. మీరు ప్రత్యక్ష రాజకీయాలు చేయాలనుకుంటున్నారా, నామినేట్ పదవులు ఆశిస్తున్నారా? ఖచ్చితంగా ప్రత్యక్ష రాజకీయాలకి నేను సిద్ధం. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలనుకుంటాను నేను. ఖచ్చితంగా పేదల నిర్మూలన కానీ, కుల నిర్మూలన కానీ బీజేపీ ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తూ ఉందో, ఏదైతే నమ్ముకొని బతుకుతూ ఉందో, మతోన్మాదాన్ని వ్యతిరేకించడం కోసం నేను ప్రజల వద్దగా పోయి ప్రజలతోనే ఉండి ప్రజా సమస్యల కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ప్రజాక్షేత్రంలో నేను ఉన్నామని అనుకుంటున్నాను.